సొంత తల్లి లేని ఆ అమ్మాయి పుట్టింటికి వెళ్ళి వ్రతం ఆచరించాలనుకుంటుంది కదా! అలానే వెళ్తుంది. వెళ్ళిన తర్వాత మొదటి గురువారం రోజు తన తల్లిని అంటే సవతి తల్లిని కటిక ఉపవాసం ఉండమని చెప్తుందట. అమ్మా, నువ్వు నోట్లో ఏమీ వేయకు, ఈరోజు మనం వ్రతం ఆచరిద్దాం అని చెప్తుందట. కానీ ఆమె మర్చిపోయి పిల్లలకు అన్నం పెడుతూ తను కూడా ఒక ముద్ద నోట్లో వేసుకుంటుందట. మొదటి గురువారం అలా వ్రతం ఆగిపోతుంది. ఇక రెండో గురువారం, అమ్మా, ఈ వారమైనా నువ్వు నోట్లో ఏమీ వేయకు, ఈ వారమైనా మనం నోము నోచుకుందాం అంటదట. ఆ రోజు ఇంట్లో వండిన పదార్థాలు రుచి చూసేందుకు నోట్లో వేసుకుంటుందట. అలా ఆ రెండవ గురువారం కూడా వ్రతం చెడిపోతుంది. మూడవ గురువారం గొయ్యి తీసి మరి అందులో వాళ్ళ అమ్మని దాస్తే అరటిపళ్ళు ఆ గొయ్యిలోంచి గెలలోంచి తీసుకొని తినేస్తుందట. అలా ప్రతి వారం ఏదో ఒకటి జరిగి వ్రతం ఆగిపోతుంది. 5వ గురువారం మాత్రమే వ్రతం జరుగుతుంది.